ప్రముఖ బీసీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ ఐలాపురం వెంకయ్య మహాశివరాత్రి పర్వదినాన కన్నుమూశారు. ఆయన మరణ వార్త బడుగు జీవుల్లో కన్నీరు మిగిల్చింది. అజాత శత్రువుగా రాజకీయ వర్గాల మదిలో స్థిర స్థానం పొందిన ఆయన మరణం తీవ్ర విషాదాన్ని కలిగించింది. విజయవాడలోని ఆయన స్వగృహంలో ఉదయం 11 గంటలకు తుది శ్వాస విడిచారు. ప్రజల సమస్యల పరిష్కారంలో బీసీ వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాయి. ఆయన పెద్ద కుమారుడు మాజీ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఐలాపురం రాజా సహా 3 సంతానం. ఐలాపురం వెంకయ్య మరణ వార్తతో ఏపీ, తెలంగాణలో శాలివాహన కుటుంబాలు శోక సంద్రంలో మునిగిపోయాయి. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలా ఉందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతుందని, అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలే చెప్తున్నాయని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కౌలు రైతులు నిరుద్యోగ వృత్తి ప్రస్తావనే లేదని ఆయన మండిపడ్డారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ దృశ్యం సినిమాను తలపించేలా ఉందని రాష్ట్ర సిపిఎం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. కూటమి బడ్జెట్కు వ్యతిరేకంగా విజయవాడ బీసెంట్ రోడ్లో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ, నిన్న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి పెద్ద మొత్తంలో పెట్టుబడులు, పరిశ్రమలు వచ్చాయని, యువతకు ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారని, బడ్జెట్ ఇందుకు విరుద్ధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో 25% పెట్టుబడులు రాష్ట్రానికే వచ్చాయని చెబుతున్నారని అన్నారు. కోతల మీద వాతలు పెట్టినట్లుగా బడ్జెట్ ఉందని మండిపడ్డారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గిపోతోందని, అభివృద్ధి జరగలేదని అంకెల లెక్కలే చెబుతున్నాయని అన్నారు. బడ్జెట్లో అంకెల గారడీ తప్ప ఇంకేం కనిపించలేదని అన్నారు. గడిచిన 2 ఏళ్లలో ఎలాంటి అభివృద్ధి లేదని విమర్శించారు. కౌలు రైతులు నిరుద్యోగ వృత్తి ప్రస్తావనే లేదన్నారు. అమృత్ నిధులు, స్మార్ట్ నిధులు ఎటు వెళుతున్నాయో ఎవరికి అర్థం కావడం లేదని అన్నారు. విజయవాడలో ఎటు చూసినా మురికి వీధులు, దోమల గుంపులే కనిపిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ దృశ్యం సినిమాని తలపిస్తూ ఉన్నది. రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినట్టు, పరిశ్రమలు పెట్టినట్టు, యువతకు ఉపాధి కల్పించినట్టు ఇవన్నీ అయిపోయినట్టే చెప్పేస్తూ ఉన్నారు. ఇంత 25% మొత్తం దేశంలో పెట్టుబడులు మన రాష్ట్రానికి వచ్చేస్తున్నాయి కుప్పలు తెప్పలుగా అని చెప్పి అంటున్నారు. కానీ బడ్జెట్ చూస్తేనేమో దానికి పూర్తి విరుద్ధంగా ఉన్నది. పోయినసారి మీద ఏ రంగానికి ఒక పెంపుదల లేదు. అనేక రంగాలు, సంక్షేమానికి కోత పెట్టారు, వ్యవసాయ రంగానికి కోత పెట్టారు, చివరికి విద్యకు కూడా కోత పెట్టారు. అన్ని రంగాలకి కోతల మీద వాతలు పెడుతున్నటువంటి బడ్జెట్ లాగా ఇది ఉన్నది. ముఖ్యంగా వచ్చేటువంటి ఆదాయం, మన రాష్ట్రం నుంచి వచ్చే పన్ను ఆదాయం కానీ, కేంద్రం నుంచి రావాల్సిన వాటా కానీ, లేదా గ్రాంట్లు కానీ రావాల్సిన వాళ్ళ దాంట్లో తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతుంది? అభివృద్ధి జరిగినప్పుడు పన్నులు పెరుగుతాయి, ఎకానమీ బాగా బూస్టింగ్ ఉంటుంది. మరి పన్నులు పెరిగితే ఆదాయం పెరగాలి. ఎందుకు తగ్గిపోతున్నది? కాబట్టి అభివృద్ధి జరగలేదు అనేది చెప్పకుండానే చెప్పినట్టుగా అంకెలు చెబుతున్నాయి. అంకెలు వాస్తవాలు చెబుతాయి. ఉపన్యాసాలు ఒకతంపుడుగా ఉండొచ్చు, కానీ అంకెలు వాస్తవాలు చెబుతాయి. అందువల్ల అభివృద్ధి అనేది ఈ 2.5 సంవత్సరాల్లో జరిగింది సున్నా. పైగా ఈరోజు 75,000 కోట్లు లోటు, 3,32,000 కోట్లు బడ్జెట్ అని 75,000 అప్పు తెస్తే రేపొద్దున అది చాలకపోతే ఇంకా అప్పులు తెసి అప్పులను ఎవరు భరిస్తారు? వడ్డీలు ఎవరు కడతారు? ఇప్పుడు దాదాపు 98,000 కోట్ల రూపాయలు పెట్టుబడికి కోసం తెస్తున్నా ఉన్నారు. అప్పులు అందులో అత్యధిక భాగం. నిన్న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం పయ్యావుల కేశవ్ గారిచే ప్రవేశపెట్టించబడినటువంటి బడ్జెట్ చూస్తే ఇది అంకెల గారడి. అంకెల్ని చూపి అభివృద్ధి వైపు చూడండి అని చెప్పనేటువంటి పద్ధతుల్లో కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. మార్చి 24 నాటికి 2024 నాటికి 4,21,000 కోట్లు అప్పు ఉందని చెప్పనేటువంటిది మొట్టమొదటి బడ్జెట్ సమావేశంలో ఇదే కేశవ్ గారు వెలిబుచ్చాడు. ఇప్పుడు అది 7,11,094 కోట్లు చూపిస్తూ ఉన్నాడు ఆయన. అంటే ఈ 3 లక్షల కోట్లు అప్పుడు 24 నాటికి 4 ఉంటే ఈ పైన 3 లక్షల కోట్లు మీరు వచ్చిన 2 ఏళ్లలోనే చేసింది. దీన్ని కప్పిపుచ్చేటువంటి దానికి 5 ఏళ్లలో 4 లక్షల కోట్లు ఆయన చూపిస్తే ఇప్పుడు 2 ఏళ్లలోనే 4 లక్షల కోట్లు నువ్వు చూపిస్తావు, 3 లక్షల కోట్లు నువ్వు చూపిస్తూ ఉన్నావు. అంటే నీ అప్పుల గారడి
అప్పుని కూడా నువ్వు చేసిన అప్పుని కూడా అతి తక్కువ కాలంలో నువ్వు చేసిన అప్పుని పక్కోడి మీద నెట్టేసేటువంటి దానికి ప్రయత్నం చేయటం తప్ప ఇంకోటి కాదు. ఇది వెరసి 7 లక్షల కోట్లు ఇప్పుడు రాష్ట్రం మీద, రాష్ట్ర ప్రజల మీద ఈ అప్పును చూపించేటువంటి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకో మాట కూడా చదివిచ్చాడు కేశవ్ గారు. ప్రైవేట్ రంగంలో చాలా ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్ ఉన్నాయంట. ప్రైవేట్ రంగంలో ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్తో ప్రభుత్వ రంగంలో పనులు చేపట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయంట. ఈ ఎంత దుర్మార్గమైనటువంటి కామెంట్ అది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మోపిదేవిలో వేంచేసి ఉన్న శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలచే ఎన్నికైన ప్రభుత్వం ప్రజారంజకమైన పాలన ఇవ్వవలసింది పోయి పాలనను గాలికి వదిలేసి కక్ష సాధింపు ధోరణితో ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులకు గురి చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాకుండా రెడ్ బుక్ రాజ్యాన్ని నడపడం ప్రజా వ్యతిరేక చర్యని మండిపడ్డారు. ప్రతిఫలం తొందరలోనే అనుభవించవలసి వస్తోందని అన్నారు. ఫేమస్ అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. మోపుదేవిలో స్వయంభూగా వెలిసిన ఈ స్వామి దర్శనం కోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. ఆ స్వామి చాలా చాలా పవర్ఫుల్. స్వామి ఆశీస్సులు ఈ రాష్ట్ర ప్రజలందరి మీద, ముఖ్యంగా మా జగన్మోహన్ రెడ్డి గారి మీద, అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే స్వామి దర్శనం కోసం మన నియోజకవర్గ కోఆర్డినేటర్ గారైన రమేష్ గారు, ఎక్స్ఎమ్మెల్యే గారు చాలా చక్కగా దగ్గరుండి చేపించారు. అతనికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, ఆ స్వామిని మొక్కుకుంటే చాలు సంతానం లేని వాళ్ళకి సంతానం, ఆరోగ్యం, అలాగే ఐశ్వర్యం, అలాగే మనశ్శాంతి అన్ని రకాలుగా ఆ స్వామి కాపాడుతాడు అనేసి భక్తులు నమ్ముతూ ఉంటారు. అలాంటి స్వామి దర్శనం ఈరోజు చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీరు చూస్తూ ఉంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తూ ఉంది. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా వీళ్ళు అమలు చేయలేదు. అలాగే పోలీసుల్ని ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు మీద దృష్టి పెట్టేట్టుగా చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అంబేద్కర్ రాజ్యాంగం ఈ రాష్ట్రంలో అమలు కావట్లేదు. పాలనలో పూర్తిగా వైఫల్యం చెందారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. అలాంటి వ్యతిరేకత వచ్చినప్పుడు అంతా కూడా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగా కులం తీసుకొస్తారు, మతం తీసుకొస్తారు, అన్ని రకాలుగా వాళ్ళ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి డైవర్ట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగా తిరుపతి లడ్డు విషయాన్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే వీళ్ళ మీద ప్రజల్లో వచ్చిన వ్యతిరేకతని తగ్గించుకోవడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చేశారు. శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో 3 దశాబ్దాలుగా భక్తులకు సేవలు అందించడం ముదాహమని సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అన్నారు. మహాశివరాత్రి కృష్ణా పుష్కరాల సమయంలో ఈ సేవా సమితి వ్యవస్థాపకులు మోహన్ రావు భక్తులకు సమున్నత సేవలు అందిస్తున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా ఈ సేవా సమితి ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో మహాశివరాత్రికి తరలివచ్చిన భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. వినాయకుడి గుడి సమీపంలో భక్తులకు 3 రకాల ప్రసాదాలు, మజ్జిగ అందజేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ ప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, సేవా సమితి వ్యవస్థాపకులు అత్తలూరి మోహన్ రావు, కళ్యాణి తదితరులు భక్తులకు ప్రసాదాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విఘ్నేశ్వర సేవా సమితి స్థాపించి 3 దశాబ్దాలు అవుతుందని తెలిపారు. అప్పటి నుంచి ప్రతి ఏటా మహాశివరాత్రి పర్వదినంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. స్వామివారు ఈ అవకాశం తమ సేవా సమితి ద్వారా ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. గడిచిన 2 పుష్కరాల సమయంలోనూ భక్తులకు సేవలందించామని, రానున్న 2029 పుష్కరాల్లో సైతం భక్తులకు సేవ చేసే అవకాశం కల్పించాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు తెలిపారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి ఆధ్వర్యంలో దాదాపు 3 దశాబ్దాలు పైబడి ప్రతి సంవత్సరం తూచా తప్పకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని భక్తులకి పులిహోర, శనగలు, కేసరి, మజ్జిగ ప్యాకెట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతున్నది. దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు
ఆత్మూరి మోహన్ రావు గారు, అలాగే మిగిలినటువంటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా వారి యొక్క పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఏదేమైనప్పటికీ నగర ప్రజలందరికీ కూడా వాళ్ళ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సేవా కార్యక్రమం చేసే భాగ్యం మాకు కలిగినందుకు పరమేశ్వరుని, ఆ పార్వతీదేవిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ భవిష్యత్తులో కూడా ఇతోధికంగా ఇదే విధమైనటువంటి భక్తులకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని కూడా శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సంస్థ నుంచి హృదయపూర్వకంగా మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలుపెట్టాం. ఇప్పుడు దాదాపు 12 గంటలు అవుతున్నది. దాదాపు 5-6 గంటలు కూడా కంటిన్యూషన్గా భక్తులు వస్తూనే ఉంటారు. వాళ్ళకి యొక్క తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతున్నది. ఇదే విధంగా 1 గంట 2 వరకు కార్యక్రమాలు జరుగుతాయి కూడా మేము మనవి చేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి దాతకి, ముఖ్యంగా వ్యవస్థాపక అధ్యక్షులు ఆత్మూరి మోహన్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా ఈ పార్వతీ పరమేశ్వరులు అనుగ్రహం కలగాలని, 50 మంది కూడా సుఖశాంతులతో ఉండాలని, 50 మంది భక్తులు పోగోవాలని ఈ సందర్భంగా మనస వాచ కర్మణ దిగ్గడ శుద్ధిగా కోరుకున్నాను. వ్యవస్థాపకుడిగా ఉంచి నన్ను ఈ కార్యక్రమాన్ని చేయడానికి అందరూ సహకారంతో నేను ఈ కార్యక్రమం చేస్తున్నాము. మేము 2 పుష్కరాలకు భోజనాలు పెట్టాం ఇదే బ్యానర్ మీద. మళ్ళీ 28లో మళ్ళీ పెట్టాలని అమ్మవారి దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దయతో మళ్ళీ పెట్టాలని అనుగ్రహం ఇవ్వాలని అమ్మను కోరుకుంటున్నాము. ఇప్పటికీ లారీ గారు, మా బావగారు అయిన ఆయన గారు 3 శతాబ్దాల నుంచి పెడుతున్నామన్నారు. అది జరుగుతూ ఉంది కంటిన్యూషన్గా. భగవంతుడు అనుగ్రహిస్తే ఇంకా ఇంకా చేయాలని, మాకు ఇచ్చిన దాతలందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి భక్తుడికి మేము ప్రసాదం పంచాలని కోరుకుంటున్నాం. నా పేరు అత్తులు జగన్మోహన్ రావు. ఫస్ట్ అందరికీ హ్యాపీ శివరాత్రి. మా నాన్నగారు శ్రీ కాణిపాక విఘ్నేశ్వర సేవా సమితి స్థాపించి దగ్గర 25 సంవత్సరాలు అవుతుంది. 25 సంవత్సరాల నుంచి మా నాన్నగారు ప్రతి సంవత్సరం వినాయక చవితి చేస్తారు, అలాగే శివరాత్రి చేస్తారు, అలాగే పుష్కరాలు కూడా మేము 2 పుష్కరాలు చేసాము. ఇదేమో శివరాత్రి చేస్తున్నాము. అలాగే పులిహార, కేసరి, శనగలు, మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్స్, చిన్నపిల్లలకి బిస్కెట్లు, పుస్తకాలు అన్నీ పంచిపెడతారు ప్రతి సంవత్సరం. అలాగే ఇంకా పంచిపెడుతూ ఉండాలని మేము ఆశిస్తున్నాం. ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవడం అంటే భౌతిక జీవితాన్ని త్యజించడం కాదని, భౌతిక జీవితంలోని సమస్యలను సైతం ఆధ్యాత్మికతతో ఎదుర్కొని ఆనందంగా జీవించవచ్చునని ఆధ్యాత్మిక గురువు వివేకానంద ప్రబోధించారు. భారతదేశంలో జన్మించడం అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి పూలబాట వేసుకున్నట్లేనని ఆయన పేర్కొన్నారు. ట్రూత్ వివేకామృతం స్పిరిచువల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివ చైతన్య సుజ్ఞాన సంబరాలు విజయవాడలోని ఎస్ఎల్వి అమరావతి గ్రాంటు కమ్యూనిటీ హాల్లో అత్యంత ఘనంగా నిర్వహించారు. పరమ గురువు వివేకానంద శిష్యులు ఉప్పలపాటి హనుమయ్య దంపతులు వేద మంత్రాల నడుమ గురువును ఆహ్వానించి పూలమాలలతో సత్కరించారు. ఈ సందర్భంగా పరమ గురువు వివేకానంద శిష్యులకు సనాతన సాంప్రదాయ మూల గ్రంథాల్లోని నిగూఢమైన శివ చైతన్య తత్వాన్ని వివరించారు. శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన గరుడ పురాణం, గీతాచార్యుడు ఉపదేశించిన భగవద్గీత సందేశాలను ప్రవచించారు. భారతదేశంలో జన్మించడం ఆధ్యాత్మిక ఉన్నతికి దారితీసే మహత్ అవకాశమని, ఆత్మ జ్ఞానం సాధించి శిష్యులకు ప్రబోధించడం మన సనాతన సంప్రదాయ మహత్యమని చెప్పారు. ఆధ్యాత్మిక జ్ఞానం అనేది భౌతిక జీవితం నుంచి పారిపోవడం కాదని, భౌతిక సమస్యలను ఆధ్యాత్మిక దృక్పథంతో ఎదుర్కొంటూ సంతోషంగా జీవించవచ్చునని ఉపదేశించారు. మానవ జన్మ సంస్కరణల కోసం కలిగిందని, ఆ సంస్కరణ గురువు మార్గదర్శకత్వంలోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్తో పాటు 2 తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి శిష్యులు తరలివచ్చి గురువుకు పుష్పాభిషేకం చేసి ఘనంగా స్వాగతం పలికారు. శివరాత్రి అనగానే నా మదిలో స్ఫురించే భావుకత, మన పూర్వీకులు, మన ఋషి సాంప్రదాయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన హృదయాంతరంగంలో కొలువై ఉన్న ఆత్మ చైతన్యంగా పిలువబడుతున్న మహాశివుడిగా పిలువబడుతున్న ఆత్మ చైతన్యానికి ఒక రోజుని అంకితం చేసి, ఆ రోజంతా నిద్రకి లోనవ్వకుండా జాగృతావస్థలో ఉండేటట్లుగా మనందరినీ సమాయత్తం చేశారు. జాగృత ఎప్పుడు నిద్రపోకపోవటం అంటే భౌతికంగా నిద్రపోకపోవటం కాదు, మానవత్వంలో ఆ ఒక్కరోజైనా నిద్రపోకుండా ఆ ఒక్కరోజైనా శివస్పృహలో కొనసాగుతూ ఉండటమే
శివరాత్రి యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ఆ శివుని యొక్క సుజ్ఞానాన్ని సుసంపన్నం చేసుకుని ఆ శివస్థితిలో కొనసాగుతున్నాం ఇవాళ మేమందరం. అలాగే ముఖ్యంగా ఇవాళ గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు శ్రీ మహాశివుని యొక్క గొప్పతనం గురించి విశేషంగా ఉపదేశించారు. మరొకసారి చెప్తున్నా, గరుడ పురాణంలో శ్రీ మహావిష్ణువు మహాశివుని యొక్క దివ్యత్వాన్ని గురించి అద్భుతంగా ఉపదేశించారు. శ్రీ మహావిష్ణువు శివ చైతన్యం గురించి చెప్పిన ఉపదేశ అమృతాలని ఇవాళ రోజున మేమందరం అనుష్ఠానం చేసుకుని అనుష్ఠానశీలుగా పరిణమిస్తున్నాం. మహాశివుడు గురించి శ్రీ మహావిష్ణువే చెప్పిన ఇంకా దురదృష్టవశాత్తు మనం విష్ణుమూర్తి ఎక్కువ శివుడు ఎక్కువ అని అనుకోవటం ఎంత దురదృష్టకరం ఒకసారి ఆలోచించండి. అలాగే ఈ సందర్భంగా మీ ద్వారా నేను అందరికీ తెలియజేస్తున్నాను, గరుడ పురాణం శ్రీ మహావిష్ణువు ఉపదేశించిన ఒక అద్భుతమైన అది విష్ణు గీత. అలాంటి విష్ణు గీతని, అలాంటి ఉద్గ్రంథాన్ని, అలాంటి జయగ్రంథాన్ని మనం ఇళ్లల్లోకి రానియకుండా ఇళ్లల్లో ఉండకూడదని బహిష్కరించుకోవటం చాలా దురదృష్టకరం. ఈ సందర్భంగా ఈ మహాశివరాత్రి పర్వదినాన్న శ్రీ మహావిష్ణువు మహాశివ చైతన్యం గురించి ఉపదేశించిన ఆ గరుడ పురాణాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు, మస్తిష్కంలో పెట్టుకోండి, అనుష్ఠానం చేసుకోండి. శివోహం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం శాంతి శాంతి శాంతి. కృష్ణా నదీ తీరాన తాడిగడప గ్రామంలో కొలువుతీరిన శ్రీ సాయిబాబా ఆలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. పరమశివునికి ప్రీతికరమైన మహాశివరాత్రి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని మహిమ కలిగిన సాయిబాబా సన్నిధిలో బిల్వార్చన, పాలాభిషేకం, విశేష అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం తాడిగడప గ్రామంలో కొలువుదీరిన శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో 18వ వార్షికోత్సవ వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణం పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించారు. మరోవైపు మహాశివరాత్రి పండుగ పర్వదినాన్న శ్రీ షిరిడి సాయినాథునికి తెల్లవారుజామున శ్రీ గణపతి, శ్రీ సాయిబాబా, శ్రీ దత్తాత్రేయ స్వామి సహిత రుద్రహోమం కార్యక్రమాలు, వేద పండితులచే హారతులు, గులాబీ పుష్పాలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. 18వ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకొని స్వామివారి సన్నిధిలో 10,000 మంది భక్తులకు అన్నదాన కార్యక్రమం చేశారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయిబాబాకు రుద్రాక్షలతో పూజా కార్యక్రమం ప్రత్యేకంగా నిర్వహించారు. లోక కళ్యాణం కోసం భక్తుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు నెరవేర్చే శ్రీ షిరిడి సాయిబాబాను భక్తి శ్రద్ధలతో పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయని భక్తుల విశ్వాసం. బాబా ఆలయం ఇప్పుడు భక్తులకు ఒక ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా రూపుదిద్దుకుంది. నిబద్ధత, భక్తికి నిదర్శనంగా నిలిచిన ఈ ఆలయం యువతరం సమాజానికి మార్గదర్శకత్వాన్ని అందించడంలో ఎంతగానో కృషి చేస్తుందని నిరూపించింది. ఈ ఆలయంలో 100 మందికి అన్నదాన కార్యక్రమం చేస్తుంటారు. ఈ ఆలయాన్ని దర్శించుకుంటే షిరిడి వెళ్లి దర్శించుకున్నట్టు ఉంటుందని, కోరిన కోర్కెలు కూడా తీరుతాయని భక్తుల విశ్వాసం. కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో పెదకళ్ళేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచింది. శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో రావడంతో స్థానిక అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను తీసుకున్నారు.
కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో పెద్ద కళ్ళేపల్లిలోని శ్రీ దుర్గా నాగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిగాయి. కృష్ణా నది ఒడ్డున ఉన్న ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా పేరుగాంచింది. శివరాత్రి సందర్భంగా భక్తులు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. శ్రీ దుర్గా నాగేశ్వర స్వామివారి దర్శనానికి వేకువజాము నుంచే భక్తులు తరలివచ్చారు. స్వామివారికి ఆరాధనలు, అభిషేకాలు నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో రావడంతో స్థానిక అధికార యంత్రాంగం, పోలీస్ శాఖ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలను తీసుకున్నారు. పిండ పితృదేవులు ఉపయోగం చేయడం వల్ల చాలా మంచిది. మీకు అభ్యంతరం లేదు. మహాశివరాత్రి చేసినటువంటి పుణ్యం పాపాలన్నీ పోతాయండి. పుణ్యమంతా కూడా వస్తుంది ఏమండి. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు మహాశివరాత్రిలో చేస్తే ఉత్తరాయణ పుణ్యకాలం అనేది అంత మహాశివరాత్రి ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టి ఈ విధంగా చేసుకుంటే మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి, పుణ్యం వచ్చేస్తుంది. కాబట్టి దాని గురించి ప్రజలంతా కూడా బాగుపడతారు, శుభ్రంగా ఉంటారు, చాలా బాగుంటుంది. కామధాన సకల బల ప్రాప్తిరస్తు. ఏమవుతుందంటే ప్రేతం దిగొస్తుంది కిందకి మహాశివరాత్రి అని, ఆ ప్రేతానికి దీనిగా మనం పొత్తలు ఇస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.